ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. కొండేపి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశాన్ని సోమవారం నాడు సింగరాయకొండలోని మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయం నందు నిర్వహించారు. కొండేపి మార్కెట్ యార్డ్ చైర్మన్ కర్ణ కోటిరెడ్డి తిరుపతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండేపి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలను సమావేశంలో చర్చించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి స్వామి తెలిపారు. కొండేపి మార్కెట్ యార్డును అభివృద్ధి చేసేందుకు మంత్రి స్వామి మరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మార్కెట్ యార్డ్ చైర్మన్ కర్ణ కోటిరెడ్డి తిరుపతమ్మ తెలిపారు. ఎజెండా ఏమన్నా చెప్పండి. కమ్యూనిటీ హాల్ పెట్టాము. పొలాల పోయే రోడ్లు వేయాలంటే చూద్దాం. పొలాల పోయే రోడ్లు వేయాలి. అది కూడా ఏంటంటే దీనికి చాలా కష్టం. దీనికి ఈ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టాలని చాలా పెద్ద ప్రొసీజర్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పానే నెల 2 నెలలు ఆర్డర్స్ వచ్చేది. చాలా పెద్ద పని చేయాలి దీనికి. అవి మనం 6 మండలాలు ముందు 6 మండలాలు ఉండే కదా, అట్లా కూడా కనీసం ఊరికి ఒక రోడ్డు కూడా వేయాల్సి చెప్పిస్తుంది. ఆ విధంగా 100 గ్రామాలు చేస్తున్నప్పుడు 10 కోట్లు ఉంటుంది కానీ 10 కోట్లు పర్మిషన్ కూడా ఇవ్వరు. మన పేరుకి 15 కోట్లు ఆదాయం చెప్పినా కానీ పర్మిషన్ ఇవ్వరు, ఇవ్వరు. దాని ప్రకారం చూసుకొని మనం కొంచెం చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని తెలుసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ మరీ డ్యామేజ్ అయిన పొలాలు రోడ్డు పెట్టుకుంటుంది. దీన్ని అడ్వాన్స్ పెడదాం తర్వాత ఎస్టిమేషన్ చేయించి. కమ్యూనిటీ హాలు టౌన్లో ఉన్నాడు. కమ్యూనిటీ హాల్ అంటే అపార్చునేట్ టార్గెట్ ఇచ్చిన సక్సెస్ఫుల్ మీరు ఫెయిల్ అయ్యారు. వినోద్ కుమార్ 6 నెలల్లో మీకు ఉన్నటువంటి 6 కోట్లు 3 కోట్లు వసూలు చేయాలి. మీరు తప్పించారు. ఎంత వచ్చింది? 2 కోట్లు వచ్చిందా? 2 కోట్లు వచ్చింది. 1 కోటి వెనకబడున్నారు. ఈ కోటే కాదు, సంవత్సరం చివరికి వచ్చేసరికి 6 కోట్లు మన లక్ష్యం అయితే 7 కోట్లు మనం సాధించే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆదాయం పెంచుకోవాల్సి వస్తుంది. రెండోది, ఇటువైపు టీవీ రంగంలో అటు పక్కేమో 15 ఇళ్ళు 20 ఇళ్ళు ఉంటాయి. 2 వాళ్ళందరూ ఉంటారు. అక్కడ 4 స్తంభాలు ఇలా మరీ వాళ్ళకి ఇబ్బందికరంగా నోట్ చేస్తాను. ఉన్నాయి. మ్యాక్సిమం దీని మీద దృష్టి పెట్టండి. ఏ వైర్లు అక్కడ స్ట్రీట్ లైట్ చెదరాయకుండా నెక్స్ట్ మాటలు అనుకుంటా. ఏంటి కొత్త వేయాలా ఈరోజు కొండేపి వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశం జరిగింది. మొదట్లో ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ సందర్భంగా సింగరాయకొండ టంగుటూరులో ఉన్నటువంటి జామాయిల చెట్లని ఆక్షన్ వేసి వాటిని ఆ చెట్లు తోటలో కొట్టివేయడం వల్ల వచ్చే ఆదాయాన్ని మార్కెట్ కమిటీకి జమ చేయాలని, అదేవిధంగా ఆఫీస్ రెనోవేషన్కి కొంత ఖర్చులు చేయాలని ఈరోజు కమిటీలో వాళ్ళు చైర్మన్ అధ్యక్షులు తీర్మానం చేశారు. ఒకసారి చూసుకుంటే వ్యవసాయానికి కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, ఈ బలోపేతం అనేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. ఆ రోజు పెద్ద ఆయన దామచర్ల గారు ఉన్నప్పుడే ఇక్కడ మార్కెట్ కమిటీలో గోడౌన్ని ఆ రోజు మార్కెటింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసాం మేము. తర్వాత కాలంలో ఈ రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోగానే వాడికి ఒక గుర్తింపును కూడా తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూడా రైతుల విషయంలో తీసుకుంటే మేము ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. మనకి మామిడి తోటలకు కావచ్చు, మిర్చికి కావచ్చు, పొగాకు కావచ్చు, కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని విధాలు ఆదుకున్నాం. గోదావరి జిల్లాలో వరికి కూడా
కొనుగోలు చేసినటువంటి 24 గంటల్లోనే వాళ్ళకి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొన్న ఉల్లి రైతులకి మరీ దిగాల్లో ఉంటే అదకి హెక్టార్కి 50,000 రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా రైతుకు సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఉంది. తర్వాత ఎరువుల విషయంలో కూడా, యూరియా విషయంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకి కూడా అందే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది, సక్రమంగా తీసుకున్నాం. ఈరోజు రైతులకి వ్యవసాయ పనిముట్ల సరఫరా కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఏదైతే చెప్పినట్లుగా కేంద్రం ఇచ్చేటువంటి 6,000కి అదనంగా 14,000 కలిపి 20,000 రూపాయలు అందిస్తా ఉన్నాం. మొదటి విడతలో 7,000 ఇచ్చాం, ఇంకా రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000 కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేంద్రంతో కలిపి. ఇంత పెద్ద మొత్తంలో చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు ఎవరూ చేయలేదనే విషయాన్ని మేము ఒకసారి మీరు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు అహర్నిశలా రైతు సంక్షేమం కోసం కట్టుబడినాం. ఈరోజు మన సీడ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా కంపోస్ట్ విషయంలో కావచ్చు, పెస్టిసైడ్ విషయంలో కావచ్చు, డ్రోన్ టెక్నాలజీని తీసుకొని వచ్చి రైతులకు అండగా ఉన్నాం. నాణ్యమైనటువంటి సీడ్ కావచ్చు, అదేవిధంగా ప్లాంట్స్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడైతే రైతు కష్టాల్లో ఉన్నాడో ఆ సందర్భంలో ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరం కూడా మనం ముందుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, వ్యవసాయ యాంత్రీకరణకి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశం జరుపుకుంటున్నాము. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరేంద్ర స్వామి గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినారు. డాక్టర్ మంత్రి గారి ద్వారాగా ఈ కమిటీలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారాగా రైతులకి ఎంతవరకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందో గౌరవనీయుల మంత్రి గారి ద్వారా ఏ పనులైనా చేపించుకోగలమని, వ్యవసాయ పొలాలకి సంబంధించిన లింక్ రోడ్లు కానీ ఇంకా ఏ సదుపాయాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా మేము చేసి ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించి మెయిన్గా ఎక్కువ ఆదాయం వచ్చేదానికి కూడా మా వంతు మేము కృషి చేసి మంత్రి గారి ద్వారాగా ఈ మార్కెట్ యార్డ్కి ఒక మంచి పేరు తెస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ మార్కెట్ యార్డ్ ద్వారాగా రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నా మంత్రి వారి ద్వారాగా రైతులకి అన్ని పనులు చేయగలుగుని తీసుకుంటారు కదా. ఆడా ఇడా ఉంది బిజినెస్ అదే కదా వృత్తి. డైరెక్ట్ ఉన్నప్పుడే నాకు ఆకు కూడా రాగలేకపోతున్నాను. పల్ల పెట్టి ఒక పక్క గాడి పెట్టే పైరించి కింద పేపర్కి పైరించి గీత గీసి చాలు ఇక పెట్టి మట్టి పోసి పోయి పల్లెలో తిరగమ్మా. కోటి రేటు ఇప్పుడు కూడా పొలం పంపించినట్లే పైకి ఆడెంత తప్పదు. ఇక్కడ రోజు పోవాలి, ఇక్కడ క్యారీ చేస్తుందా. మట్టి తొక్కేసే పెట్టేసాక పోతే ఇలా ముడికి చేతులు కడకడం మన పూజ తర్వాత ఆ వాటర్ చేతులు యాక్టివ్గా జరుగు మళ్ళీ
మిగతా మాట్లాడుతున్నాం మళ్ళీ చూడండి అమ్మా మూలగడ పాట మనకి షేర్ ఉంటే కదా పెడతా కూర్చుందా సార్ లేకపోతే